అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్యూచర్ ఇండియా అకాడమీ. దిస్ ఇస్ వినోద్. ఇక్కడ నేను ఇండియన్ పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డీల్ చేస్తాను. మై నేమ్ ఈజ్ రాజేష్. ఫ్యూచర్ ఇండియా అకాడమీలో నేను హిస్టరీ అండ్ జాగ్రఫీ సబ్జెక్ట్ డీల్ చేస్తాను. అయితే ఇవాళ ఈ వీడియోలో మనం ఏంటి అని అంటే ఈ ఏపీపీఎస్సీ ఏదైతే ఉందో అందులోని గ్రూప్ 1 స్పెసిఫిక్గా దాని యొక్క ఓవర్వ్యూ చూద్దాం. ఎందుకు అని అంటే ఎప్పుడైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకోవడం వేరు, దాని గురించి అన్నీ తెలుసుకొని దాని తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం వేరు. అందుకని ఐ విల్ ఆల్వేస్ చూస్ సెకండ్ వన్. సో ఈ వీడియో ద్వారా మేమైతే మీకు ఈ ఏపీపీఎస్సీ యొక్క గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఓవర్వ్యూ అనేది క్లియర్గా ఇస్తాం. ఓకే, అయితే ఫస్ట్ ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యొక్క ఎలిజిబిలిటీని అయితే ఫస్ట్ క్లియర్గా చూద్దాం. సో ఎలిజిబిలిటీని చూసాం అనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది మనం అసలు యాక్చువల్గా ఈ ఎగ్జామ్ రాసేదానికి ఎలిజిబుల్లా కాదా అనేది. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ, అంటే మీరు ఏదో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలన్నమాట. ఓకే, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా పర్వాలేదు, బట్ మీరు గ్రాడ్యుయేట్ అయితే అయి ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏజ్ ఎలిజిబిలిటీ విచ్ ఈస్ 18 to 42 ఇయర్స్, అంటే మీరు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ఎలిజిబుల్ అనమాట. అయితే దానితో పాటుగా మనకి కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఇదేంటి చూడండి, ఇప్పుడు మామూలుగా జనరల్ కేటగిరీ వాళ్ళు అనుకోండి, జనరల్ అనుకోండి 42 ఇయర్స్ అండి. 42 ఇయర్స్ అయిపోతే వీళ్ళు ఇంకా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. అయితే ఒకవేళ మీరు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ అయి ఉంటే మీకు ఇంకో 5 సంవత్సరాలు ఎడిషన్ అనమాట. అంటే మీరు 47 సంవత్సరాల వరకు కూడా మీరు ఈ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. ఓకే, అదే ఒకవేళ మీరు పిహెచ్ కేటగిరీ అనుకోండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అనుకోండి, అలాంటప్పుడు మీకు ప్లస్ 10 ఇయర్స్ ఉంటుంది. అంటే మీకు ఇంకో 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అప్పుడు మీరు 52 సంవత్సరాల వరకు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ థర్డ్ క్వాలిఫికేషన్ ఆబ్వియస్గా ఇండియన్ అయి ఉండాలి. ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఎన్ని అటెంప్ట్స్ మీరు ఇచ్చుకోవచ్చు అని అంటే ఎగ్జాంపుల్గా మీరు జనరల్ అనుకోండి, 18 నుంచి 42 ఇయర్స్ వరకు మీరు ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. పలానా ఇన్ని అటెంప్ట్స్ ఇవ్వాలని అయితే ఎక్కడా లేదు. అలానే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనుకోండి లేదా బీసీ కేటగిరీ అనుకోండి, మీరు 47 సంవత్సరాలు మీకు వచ్చేంత వరకు మీరు ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇచ్చుకోవచ్చు అనమాట. అలానే మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అయితే మీరు 52 సంవత్సరాలు వచ్చే వరకు ఎన్నిసార్లు నోటిఫికేషన్ పడితే అన్నిసార్లు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్తో పాటుగా ఇక్కడ మనకి ఏంటి అంటే ఎగ్జామినేషన్ దానికి అటెంప్ట్స్ దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి లేవన్నమాట. గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి ఎలిజిబుల్ క్రైటీరియా గురించి మాట్లాడాం. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అనేది ఎన్ని స్టేజెస్లో ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 పేపర్లు ఉంటాయి, ఒక్కొక్క పేపరు 120 మార్క్స్ ఉంటుంది అనమాట. రైట్, ఇది కానీ మనం క్వాలిఫై అయితే మెయిన్స్కి ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఇది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆ పేపర్స్ ఎలాగుంటాయి అనేది నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఇందాక 2 పేపర్లు ఉంటాయని చెప్పుకున్నాం. అందులో పేపర్ 1 హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్కి సంబంధించి హిస్టరీ అండ్ కల్చర్ గురించి మాట్లాడాలా. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్, పాలిటీ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎకానమీ, ఇండియాకి సంబంధించిన ఎకానమీ చదవాలా, ఏపీకి సంబంధించిన ఎకానమీ చదవాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ జియోగ్రఫీ. ఇవన్నీ కలిసి ఒక్కొక్క దాని నుంచి 30 మార్క్స్ వస్తాయి మనకి. సో టోటల్ పేపర్ 1లో మనం 120 మార్క్స్కి చదవాల్సి ఉంటుంది. రైట్, పేపర్ 2లో జనరల్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. సెకండ్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ రెండింటికి సంబంధించి 120 మార్క్స్కి చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ మెయిన్స్ సిలబస్ గురించి చూసామనుకోండి, చూడండి, ఫస్ట్ పేపర్ ఇన్ తెలుగు, పేపర్ ఇన్ ఇంగ్లీష్. ఈ 2 కూడా జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి పేపర్స్. ఒక్కొక్కటి 150 మార్క్స్కి ఉంటుంది, అది జస్ట్ మనం క్వాలిఫై అయితే సరిపోద్ది. కానీ మిగతా పేపర్స్ ఉన్నాయి, ఈ పేపర్స్ అనేవి మనకు మెరిట్ బేస్ చేసుకుని తీస్తారనమాట. అవి క్వాలిఫైయింగ్ నేచర్ కాదు. సో ఇక్కడ ఈ పేపర్ 1లో జనరల్ ఎస్ఐ, కాంటెంపరీ ఇష్యూస్ మీద రాయాల్సి ఉంటుంది, కరెంట్ అఫైర్స్ మీద, అలాగే మనం చదువుకున్న జిఎస్ సబ్జెక్టులు అన్నట్ల మీద ఒక ఎస్ఐ రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చర్,
అండ్ జియోగ్రఫీ. ఈ రెండు కలిపి ఒకే పేపర్ కింద ఇస్తాడు మెయిన్స్లో. ఓకే రైట్. నెక్స్ట్ పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్ గురించి సపరేట్గా ఒక పేపర్ ఇచ్చాడు మెయిన్స్లో. నెక్స్ట్ ఎకానమీ, ఏపీ ఎకానమీ గురించి, ఇండియన్ ఎకానమీ గురించి ఒక పేపర్లో రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫైనల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈవెన్ ఈ పేపర్స్ అన్నీ కూడా, ఈ 5 పేపర్స్ కూడా మెరిట్ వైజ్ తీస్తారనమాట. సో పేపర్ ఇన్ తెలుగు, పేపర్ ఇన్ ఇంగ్లీష్ రెండు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటాయి. రైట్, ఇది మెయిన్స్కి సంబంధించిన సిలబస్. ఓకే, మనం మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నువ్వు దాన్ని కన్నా క్రాక్ చేయగలిగావు అనుకోండి, నువ్వు డైరెక్ట్గా ఫేస్ చేయాల్సింది ఇంటర్వ్యూనే. రైట్, ఇది నీకు 75 మార్క్స్కి ఉంటుంది. ఓకే, ఇది టోటల్గా నీ కెపాసిటీ మీద బేస్ 825 మార్క్స్కి సంబంధించి ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో నువ్వు 50% స్కోర్ చేయగలిగితే చాలు. నీ గవర్నమెంట్ జాబ్ రావాలంటే 100%, 90% అవసరం లేదు. అకాడమీలాగా, అకాడమిక్ ఎడ్యుకేషన్ లాగా ఇక్కడ అంత పర్సంటేజ్లు అవసరం లేదు నీకు ఇక్కడ. ఓకే, అది వేరు ఇది వేరు. ఇక్కడ మనకి ఒక పర్టిక్యులర్ స్ట్రాటజీ అనేది ఉండాలా. ఎలా పడితే అలా చదివితే పని అవుతుంది. ఇక్కడ రోజుకి 18 గంటలు 20 గంటలు చదివితే పని అవుతుంది. అందులో ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి నువ్వు. ఓకేనా, స్ట్రాటజికల్గా వెళ్ళాలా. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, స్మార్ట్, ఎంత స్మార్ట్గా ఉంటే అంత ప్రిపరేషన్ ఈజీ అవుతుంది అనమాట. హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ జాబ్లు వచ్చేస్తాయంటే రావు. హార్డ్ వర్క్ చేసినోడే సక్సెస్ అవుతాడంటే అవడం. హార్డ్ వర్క్ చేసినోడికి సక్సెస్ రావాలంటే మన దేశంలో రైతుల కంటే హార్డ్ వర్క్ చేసి కూడా ఎవడ ఉండడు. కానీ రైతులు ఎప్పుడూ అలాగే ఉండిపోతారు. అర్థమైందా? స్ట్రాటజికల్గా వెళ్ళాలన్నమాట. క్లియర్. సో ఇక్కడ ఈ స్ట్రాటజికల్గా మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి ఫ్యూచర్ ఇండియా అకాడమీ తరపు నుంచి మేమున్నాము. మీ సక్సెస్కి తోడుగా మేముంటాము. మీరు సక్సెస్ సాధించడానికి మాతో నడవండి. ఓకే, రైట్, జై హింద్. ఇప్పటివరకు అయితే మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసాం. ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ మెయిన్స్లో వచ్చేసి మనకి 5 పేపర్స్ ఉంటాయి, ఈచ్ వన్ 150, మొత్తం కలిపి 750. అలానే ఇంటర్వ్యూలో వచ్చేసి మనకి 75 మార్క్స్, మొత్తం కలిపి 825 మార్క్స్. ఇందులో మీరు 40 to 50% అంటే యావరేజ్గా 400 స్కోర్ చేయగలిగితే మీ సెలెక్షన్ ఎవ్వరూ ఆపలేరు. అయితే ఈ సెలెక్షన్లో భాగంగా మీకు ఖచ్చితంగా తోడుండేది మా ఫ్యూచర్ ఇండియా అకాడమీ. ఎలా అనంటే మేము 8 మంత్స్లో రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మేము మీకు కోచింగ్ ఇస్తాం. ఓకే, ఎంతలా అనంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ తెప్పిస్తాం. ప్రీవియస్ 10 years పేపర్స్ మీకు ఇలా సాల్వ్ చేయిస్తాం. ఓకే, అయితే మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర ప్రతి మంత్, ఎవ్రీ మంత్లో కూడా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అలానే మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉండి ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి, ఇవి మన నెంబర్స్: 8143974622, 8977154622. మీరు ఈరోజే ఎన్రోల్ చేసుకోగలరు. మన అడ్రస్ కావాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. చూడండి, ఏలూరు దగ్గరికి వచ్చి పాత బస్ స్టాండ్ దగ్గర సిఎస్ఐ కాంపౌండ్ అంటే తెలియని వాళ్ళు ఉంటారండి. మీరు ఇక్కడికి వచ్చి క్లియర్గా కనుక్కోవచ్చు. ఎవరైనా మీకు మన ఇన్స్టిట్యూట్ దగ్గరికి తీసుకుని వచ్చి దయపెడతారనమాట. అంత ఈజీగా ఉంటుంది మన అడ్రస్. అయితే సో ఫైనలీ ఓకే, మనం సిలబస్ చూసాం, ఓవర్వ్యూ చూసాం. ఫైనల్గా వీడియో ఎండ్ చేసే ముందు కొన్ని టిప్స్. ఒకటి, కన్సిస్టెంట్గా ఉండండి. అంటే డైలీ 4 hours చదవాలి అని అంటే ఖచ్చితంగా చదవాలి. మీరు డైలీ 4 hours చదువుతూ ఉండండి. 8 monthsలో మిమ్మల్ని ఎవడ ఆపుతాడో మేము కూడా చూస్తాం. అలానే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డెడికేషన్తో పాటు కొంచెం లక్ ఉండాలి. సో మా తరపు నుంచి, మా ఫ్యూచర్ ఇండియా తరపు నుంచి గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.